హాయ్ బడ్డీస్, వెల్కమ్ టు మై ఛానల్ సంతోష్ లాగ్. ప్లీజ్ కొత్తగా ఏమైనా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వెంటనే బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీకు అయితే నోటిఫికేషన్లో వస్తుంది. మీరు వెంటనే నా వీడియోస్ చూసుకోవచ్చు. నా ఛానల్లో అన్నీ కూడా మీషోలో, అజియోలో అన్నీ కూడా లో కాస్ట్లో ఎలా చేసుకోవాలి, యూజ్ఫుల్ ఐటమ్స్ అన్నీ కూడా నేను మీకు పెడుతూ ఉంటాను. అవి మీరు వెంటనే చూసుకోవచ్చు. అలా కిచెన్ కూడా షార్ట్ వీడియోలో ఎక్కువ పెడుతూ ఉంటాను. ఇన్స్టెంట్గా మీరు చేసుకోవచ్చు. ఈజీగా అయితే మీకు స్నాక్స్ అని ప్రిపేర్ చేసుకోవచ్చు. అవి కూడా ఉంటూ ఉంటాయి అన్నమాట. ఇది ఫస్ట్ వన్ వచ్చేసి నేను మీషోలో అయితే ఆర్డర్ పెట్టాను. స్ప్రౌట్స్ మేకర్ అనమాట. ఇదైతే 4 అయితే వచ్చే కంపార్ట్మెంట్స్. టోటల్గా 3 ఉన్నవి కూడా ఉన్నాయి. అదైతే 150 రూపీసే ఉంది. 4 ఉన్నవి అయితే 200 అనమాట. నేను 200కి అయితే ఇది ఆర్డర్ చేశాను. నేను ఎవ్రీ సండే అయితే మీషోలో ఎక్కువ ఆర్డర్ పెడుతూ ఉంటాను. మీషోలో సండే ఆఫర్స్ అలాంటప్పుడు మనం ఆర్డర్ పెట్టుకుంటే మనకి 10% డిస్కౌంట్ అయితే వస్తుంది. సో అలాంటప్పుడు మనకి ఎంతైనా తగ్గుతుంది కదా. సో అలాంటప్పుడు నేను ఆర్డర్ చేస్తాను. 4 వచ్చాయి కదా. 4 కూడా చాలా బాగుంది. క్వాలిటీ కూడా ఉన్నాయండి. క్వాలిటీ కూడా చాలా ఉన్నాయి. థిక్గానే ఉన్నాయి. మరి డెలికేట్గా అయితే లేదు. ఇది ఎలా వేసుకోవాలి నేను చూపిస్తాను. ఫస్ట్ దీంట్లో కొంచెం వాటర్ అయితే వేసుకోవాలి. తర్వాత ఫస్ట్ ఒకటి బాక్స్ పెట్టేసి దాంట్లో మనకు ముందుగా నానబెట్టుకునేవి ఉంటాయి కదా, అవన్నీ కూడా కొంచెం వేసుకోవాలి. నేను ఇక్కడ పెసలు అయితే పెట్టుకున్నాను. నైట్ అంతా నానబెట్టుకున్నది. కొంచెం వాటర్ కొంచెం లేకుండా పెట్టుకోవాలి, లేదంటే స్మెల్ అయితే వచ్చేస్తుంది. చెమ్మగా ఉంటుంది, తమ్మడిగా ఉంటుంది. ఈ రెడ్ కలర్ ఉంటుంది కదా, దానికి దూరంగా అయితే పెట్టుకోవాలి. సో దానికి ఆపోజిట్లో మళ్ళీ పెట్టుకోవాలి. ఈ రెడ్ కలర్ మీద కాకుండా నేను అయితే ఎలా పెట్టాను ఆపోజిట్లో అలా అయితే పెట్టుకోవాలి. అలా పెట్టుకోవాలి. మీ దగ్గర ఏవైతే ఉన్నా మొలకెత్తిన వేసుకున్నా అవి వేసుకొని నెక్స్ట్ నేను కాబోలి శనగలు అయితే వేసుకున్నాను. తర్వాత బొబ్బళ్ళు అయితే వేసుకున్నాను. ఇలా మనకి ఆ రెడ్ కలర్ క్యాప్కి కొంచెం దూరంగా పెట్టుకోవాలి. దానికి ఆపోజిట్లో పెట్టుకోవాలి. తర్వాత నేను ఇక్కడ అలసందలు వేసుకుంటున్నాను. అలాగే జొన్నలు, ఇలా మనం ఒక 24 అవర్స్ పక్కన క్యాప్ పెట్టేసుకొని 24 అవర్స్ మనం పక్కన పెట్టేసుకోవాలి. 24 అవర్స్ తర్వాత చూసి ఎలా వచ్చిందో ఓపెన్ చేసి చూస్తున్నాను. కొంచెం అలసందలకైతే మొలకలు రాలేదు, జొన్నలకైతే వచ్చాయి. మొలకెత్తినవి కొమ్మచన్న కూడా చాలా ఎక్కువైతే వచ్చాయి. మనకి ఎంత పెద్ద మొలకెత్తింది మనకు తింటే అంత ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది, అంత హెల్దీ అనమాట. సో అందుకే ఎక్కువగా మొలకెత్తినవి తినాలంటారు. పెసలు కూడా వచ్చాయి. యాక్చువల్గా ఇది నేను ఇక్కడ ప్యాకెట్లో ఉంది కదా, సో అందుకనే ఇంతలా వచ్చాయి. కానీ మామూలుగా 24 అవర్స్కి అయితే కొమ్మచన్నలు ఇలా వచ్చాయంటే ఇంకా అవి కూడా చాలా ఎక్కువ వస్తాయి. బెస్ట్ అనే కదా, బెస్ట్ అని అనిపించింది నాకైతే. మాత్రం బాగానే వచ్చింది, రీజనబుల్లే. నెక్స్ట్ ఆ మొలకెత్తులతో నేను ఏం చేస్తాను, ఏటి యూజ్ఫుల్ అవుతుందో దాంతో ఎడిట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వీడియో అయితే మీకు చెప్తాను. నెక్స్ట్ ఇది వచ్చేసి నేను మీషోలో అయితే కోకోనట్ పౌడర్ అయితే ఆర్డర్ చేశాను. డ్రై కోకోనట్ పౌడరు. ఇది యాక్చువల్గా నేను ఎప్పుడు కూడా విజయనగరంలో తీసుకొని వస్తాను. సో ఈసారి నేను మర్చిపోయాను. సో అందుకే మీషోలో అయితే ఆర్డర్ చేశాను. కలకత్తాలో అయితే ఉండదు ఇది. సో కోకోనట్ కొనాలంటే కలకత్తాలో 60 రూపీస్ ఉంటుంది ఒకటి. సో అందుకని వాటికి కొనలేం కదా అని చెప్పేసి నేను ఇక్కడ ఎప్పుడు కూడా ఇలాంటి కోకోనట్ పౌడర్ తెచ్చుకుని ఇంట్లో పెట్టుకుంటాను. ఇన్స్టెంట్గా అయితే చట్నీ ప్రిపేర్ చేసుకోవచ్చు కదా అని చెప్పేసి 1 kg వచ్చేసి నేను 160 రూపీస్కి అయితే ఆర్డర్ చేశాను. అయితే బయట అయితే 1/2 kg 100, 2 kg అదే 1 kg 200 ఆ రేంజ్లో అయితే ఉంటుంది. ఇన్స్టెంట్గా అయితే 2 టేబుల్ స్పూన్ కోకోనట్ పౌడరు, 1 టేబుల్ స్పూన్ పీనట్స్, 3 కాజు వేసుకొని మనకి చిన్నపిల్లలకి చట్నీ ప్రిపేర్ చేసుకోవచ్చు. దాన్ని జ్యూస్లో కూడా ఇచ్చుకోవచ్చు. అలా కూడా యూస్ఫుల్ అవుతుంది. సో దాంట్లో చాలా ఐటమ్స్ చేసుకోవచ్చు. ఆల్రెడీ దీంతో నేను చాక్లెట్స్ కూడా తయారు చేసి అది షార్ట్లో పెట్టాను, ఒకసారి మీరు చూడండి. తర్వాత ఇది నేను కజ్జికాయలు ఉంటాయి కదా, అలాంటివి తయారు చేసుకోవచ్చు. అది అందుకని ఆర్డర్ పెట్టాను. 100 రూపీస్కి అయితే ఆర్డర్ పెట్టాను. కానీ చాలా పెద్దదే వచ్చింది. చిన్నది చూపించారు కానీ చిన్నదే వస్తుంది అనుకోండి, కానీ పెద్దదే వచ్చింది. థిక్గా ఉంది. క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇది నేను ఆల్రెడీ పెట్టి చూశాను, కానీ చాలా చిన్నదే వస్తుంది. బాగా ప్రెస్ చేసినా అంత రౌండ్గా ఉన్నట్టుగా అయితే రాలేదు. నాకు ఇది కూడా వేస్ట్ అని అనిపించింది. సో మనం ప్రెస్ చేయగానే నెక్స్ట్ ఈ 2 వచ్చేసి ఒకటి అమెజాన్లో ఆర్డర్ చేశాను, ఒకటి వచ్చేసి మీషోలోనే ఆర్డర్ చేశాను. ఫస్ట్ ఇది వచ్చేసి
ఐటమ్ చిన్నదే కానీ ప్యాకింగ్ చూసారు అంత పెద్ద వచ్చిందో. సో మనకి కాటన్ బాక్స్ అయితే దానికి యూజ్ఫుల్ అయితే అవుతాయి. నాకైతే కాటన్ బాక్సెస్ ఎక్కువ యూజ్ చేస్తాను నేను. నెక్స్ట్ ఇది వచ్చి స్లేట్ అయితే ఆర్డర్ చేశాను నేను. ఇది ఆల్రెడీ కొన్నాను ఒకటి. మా పాప బాగా అయితే దాన్ని న్యాయం చేసింది ఆ స్లేట్కి, దాన్ని ఏకంగా రిపేర్ చేసింది. సో అందుకే మళ్ళీ ఇంకోటి అయితే ఆర్డర్ చేసాము. ఇది 100 రూపీస్. ఫస్ట్ కొనేది కూడా 100 రూపీసే. 1 ఇయర్ అయితే బాగానే యూజ్ చేసింది మా పాప. సో అందుకే మళ్ళీ ఆర్డర్ చేశాను. చాలా బాగుంది. ఇది కూడాను ఆన్ ఆఫ్ బటన్ ఉంటుంది, సైడ్ పెన్ ఉంటుంది. మనం ఇక్కడ రాసుకోవచ్చు నేమ్స్ ఏవైనా, వెంటనే కూడా అరేంజ్ కూడా చేసుకోవచ్చు. బయట బ్యాక్ ఉంటుంది ఇక బటన్, అది ఉంచుకుంటే ఆఫ్ అయితే అవుతుంది. క్వాలిటీ కూడా చాలా బాగానే ఉంది. సో 100 రూపీస్ కదా, పిల్లలకి సాటిస్ఫై అయిపోతారు. వాళ్ళు 4 రోజులు ఆడినా మనకి గ్రేటే కదా. సో అందుకనే ఆర్డర్ చేస్తాను. బెస్ట్ ఇది, మీరు కూడా ఆర్డర్ చేసుకొని కావాలంటే కోడ్ అడగండి, కామెంట్లో ఇస్తాను. నెక్స్ట్ వన్ ఇది వచ్చేసి, ఇది ప్రతి ఒక్క మదర్స్కి అయితే చాలా యూజ్ఫుల్ అయిన ఐటమే అండ్ రీజనబుల్ కూడా రేటు. ఇది టాయిలెట్ మ్యాట్ అనమాట. సారీ మ్యాట్ కాదు, టాయిలెట్ బెడ్షీట్. ఇది కింగ్ సైజ్ అనమాట. కింగ్ సైజు, సింగిల్ కాదు, డబుల్ కాదు, కింగ్ సైజు. నేను అసలు యాక్చువల్గా సైజు కూడా చూసుకోలేదు, వెంటనే ఆర్డర్ చేసాను. కానీ కింగ్ సైజ్ అయితే వచ్చింది, చాలా బాగుంది. నేనైతే 120 రూపీస్కి ఆర్డర్ చేశాను. సో 120 రూపీస్కి ఒక నెల వచ్చినా చాలని అనిపించింది నాకు. ఎందుకంటే రోజు ఈ టాయిలెట్ పోసిలో నెక్స్ట్ క్లీన్ చేసుకోవడం అది పెద్ద శ్రమ అయిపోతుంది. సో నాకైతే ఇది బెస్ట్ అని అనిపించింది. ఇంతకుముందు ఆర్డర్ చేసింది కానీ అది అంతగా అబ్జర్వ్ చేసుకోలేదు. సో అది వేస్ట్, కింద ఇది నా శ్రమ వేస్ట్, రెండు వేస్ట్ అయ్యి. సో ఇది తక్కువలో వచ్చింది కదా, నాకు వేస్ట్ అయినా పర్లేదని అనిపించి నేనైతే ఆర్డర్ చేశాను. ఇక్కడ ఎలాస్టిక్ కూడా వచ్చింది, గ్రిప్ కూడా ఉంటుంది. ఇది కూడా చాలా బాగుంది, నాకు అది కూడా బాగా నచ్చింది. సో నేను ఇక్కడ మీకు వాటర్ వేసి చూపిస్తాను, అది కిందకి అవుతుందో లేదంటే అబ్జర్వ్ అవుతుందో లేదని. చూసారా, అబ్జర్వ్ అయితే అవ్వలేదు, వాటర్ వేసింది అలాగే ఉంది. నేను ఒక 10 మినిట్స్ 20 మినిట్స్ అలాగే ఉంచి వదిలేసాను, నేను మర్చిపోయి 20 మినిట్స్ తర్వాత చూసాను అలాగే ఉంది, వాటర్ కిందకి వెళ్ళలేదు. సో మనకి పిల్లలు వెంటనే టాయిలెట్ వేసిస్తే కనుక వెంటనే క్లాత్తో అయితే క్లీన్ చేసుకోవడమే. వెన్న క్లియర్ చేసుకుంటే మనకి ఇక్కడ వేస్ట్ క్లాత్ అయిపోద్ది. సో కిందకి బెడ్ మీదకి అయితే వెళ్దు కదా. సో బెస్ట్ అనిపించింది, మనకి లో కాస్ట్లో అయితే నాకైతే బెస్ట్ అని అనిపించింది. క్వాలిటీ కూడా చాలా బాగా థిక్గానే ఉంది, మరీ డెలికేట్గా పలచగా అయితే లేదు. ఇది నేను బెడ్ మీద వేసి చూపించాను, చూడండి ఎలా వచ్చిందో. పెద్దదిగానే వచ్చింది, చూసి అలా వచ్చింది పెద్దగా, కరెక్ట్గా ఫిట్ అయితే అయిపోయింది. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్